హాయ్ గైస్, ఇప్పుడు ఆఫీస్కి స్టార్ట్ అయినాం. సో ఈ ట్రావెల్లో మనం రామాయణం జర్నీ చెప్పుకుందాం, ఓకేనా? సో లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంది ఏంటంటే దశరథ మహారాజు గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆయనకు అన్నీ ఉన్నాయి, రాజ్యం, కీర్తి, ప్రజల ప్రేమ అన్నీ ఉన్నా వారసుడు మాత్రం లేడు అనే బాధ ఉంది. సో ఆ బాధతోనే తన రాజ్యంలో మహర్షులని మంత్రులను అందరినీ పిలిచి మాట్లాడతాడు. సో దాంట్లో వశిష్ఠ మహర్షి ఒక సొల్యూషన్ చెప్తాడు. ఆ సొల్యూషన్ ఏంటి అంటే ఋష్యశృంగ మహర్షి. సో ఆ ఋష్యశృంగ మహర్షిని అయోధ్యకు తీసుకొచ్చి ఇదేంటి మహాయజ్ఞం చేపిస్తే రాజుకి సంతాన బాధ పోతుంది అని చెప్పి చెప్తాడు. రైట్, ఇక్కడ వరకు తెలుసుకున్నాం. సో ఫర్దర్ స్టోరీ కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుండి. సో ఫస్ట్ టైం రామాయణం చదువుతున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు రాముడి జననానికి ఈ ఋష్యశృంగ మహర్షికి ఏంటి సంబంధం అని చెప్పి డౌట్ వచ్చింది. మేబీ లైక్ ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు అందరికి అదే డౌట్ వస్తుందేమో. సో చదివిన తర్వాత అర్థమైంది అసలు శ్రీరాముడి జననానికి ఋష్యశృంగ మహర్షి అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. ఇక్కడ నుండి కథ కొంచెం వేరే సైడ్ డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే ఋష్యశృంగ మహర్షి గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇంకొక స్టోరీ తెలుసుకోవాలి. అది అంగదేశం గురించి. అంగదేశానికి రాజు రోమపాద మహారాజు. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే రోమపాద మహారాజు దశరథ మహారాజు చాలా మంచి ఫ్రెండ్స్, లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి. ఇంకా వాళ్ళిద్దరి వేరే రాజ్యాలైనా కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాల్మీకి రామాయణంలో కూడా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తే రోమపాద మహారాజు పాలిస్తున్న రాజ్యం అంగదేశం, రైట్? సో కొంతకాలం నుండి అంగదేశంలో కరువు ఉందన్నమాట. కొంతకాలం అంటే నెలనో 2 నెలలు అని కాదు, ఇట్స్ బీన్ లైక్ ఇయర్స్. కొన్ని సంవత్సరాల నుండి అక్కడ కరువు ఉంది, వర్షాలు లేవు, చాలా కరువు ఉంది. సో జస్ట్ ఇమాజిన్, అంటే లైక్ కరువు అంటే ఇప్పుడు నార్మల్లీ మనకి ఒక 1 ఇయర్ వర్షం పడలేదు అనుకోండి, చెప్పుకోవడానికి లైక్ ఓన్లీ 1 ఇయరే అనిపిస్తుంది. బట్ ఒక 1 ఇయర్ మొత్తానికి వర్షం పడలేదు అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పడ్డ వర్షాలకి ఉన్న వాటర్ మొత్తం ఇప్పటి వరకు రిజర్వ్స్ ఉంటాయి, వాటర్ రిజర్వ్స్ ఉంటాయి. కానీ అది ఇప్పుడు ఈ వర్షాకాలం వరకు వస్తాయి అవి. సో ఈ వర్షాకాలంలో వర్షం పడలేదు అనుకోండి, ఇప్పుడు వాటర్ ఉండవు, మళ్ళీ ఆ ఇయర్ మొత్తం సర్వే అవ్వడానికి కూడా వాటర్ ఉండదు, రైట్? సో అక్కడ ప్రాబ్లం అదే, 1 ఇయర్ వర్షం పడలేదు కంటిన్యూస్గా. సో అప్పటి వరకు ఉన్న రిజర్వ్స్ అయిపోయినాయి. అండ్ లైక్ కరువు స్టార్ట్ అయింది, లైక్ పంటలు మొత్తం ఎండిపోవడం స్టార్ట్ అయింది, తాగడానికి వాటర్ లేవు, పంటలు లేవు. కాబట్టి చాలా మంది జనాలందరూ ఆకలితో ఉన్నారు, ఆకలితో చనిపోతున్నారు. సో ఇలా జరుగుతుంది ఆ రాజ్యంలో. సో రాజ్యంలో రైతులందరూ వారి భూములను చూస్తూ బాధపడుతున్నారు. అండ్ చెరువులు ఎండిపోయినాయి, పిల్లలు ఏడుస్తున్నారు ఆకలితో. సో ఇలాంటి సిచ్యువేషన్లో రాజు లైక్ చాలా ఆలోచిస్తున్నాడు. అండ్ మనకి వాల్మీకి రామాయణం ప్రకారం ఒక మంచి రాజు అంటే తన ప్రజల బాధను తన బాధగా తీసుకునేవాడు మంచి రాజు, యాజ్ పర్ లైక్ వాల్మీకి రామాయణం, రైట్? ఇక్కడ రోమపాద మహారాజు కూడా అలాంటి రాజే. తమ ప్రజలు ఇంత బాధపడుతుంటే తను చూసి తట్టుకోలేకపోతున్నాడు. సో వెంటనే రోమపద మహారాజు తన రాజ్యంలో ఉన్న మహర్షులను అందరినీ పిలిచి మాట్లాడతాడు. నా ప్రజలు ఇట్లా బాధపడుతున్నారు, అసలు దీనికి ఏంటి సొల్యూషన్, ఏం చేద్దామని చెప్పని వాళ్ళందరిని అడుగుతాడు. అడిగినప్పుడు అక్కడ ఉన్న మహర్షులు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఋష్యశృంగ మహర్షిని మన రాజ్యానికి తీసుకొస్తే వర్షాలు పడతాయని చెప్పినారు. సో ఇక్కడ మనకు వచ్చే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఒక మనిషి రాజ్యానికి రావడం వల్ల వర్షం ఎట్లా పడుతుంది, అసలు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది మనకు వచ్చే డౌట్ కదా. సో తెలుసుకుందాం, అది కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు ఋష్యశృంగ మహర్షి ఎవరో తెలుసుకుందాం ఫస్ట్. సో ఋష్యశృంగ మహర్షి వచ్చేసి
విబంధక మహర్షి కొడుకు, రైట్. సో అండ్ కొన్ని స్టోరీస్ ఉన్నాయి ఋష్యశృంగ మహర్షి గురించి, లైక్ తనకి జింక కొమ్ము ఉంటుంది అండ్ సమ్ అదర్ స్టోరీస్ కూడా ఉన్నాయి. బట్ అవన్నీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాల్మీకి రామాయణంలో జస్ట్ లైక్ ఆయన విబంధక మహర్షి కొడుకు అని మాత్రం మెన్షన్ చేశారు అనమాట. సో మనం కూడా అదే లైక్ డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే లైక్ అవుట్ ఆఫ్ ద వాల్మీకి రామాయణం ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఎనీథింగ్. సో లెట్ ఇట్ బి దట్. విభిందక మహర్షికి జీవితం మొత్తం తపస్సు అండ్ వేదాలు అధ్యయనం చేయడం అండ్ ధ్యానం చేయడం అంతే. ఆయన తన కొడుకును కూడా సేమ్ ఇలానే పెంచాడు అనమాట. ఋష్యశృంగ మహర్షి జన్మించినప్పటి నుండి అడవి దాటి ఎప్పుడు వెళ్ళలేదు, మొత్తం కంప్లీట్ అడవిలోనే జీవించాడు. ఆయనకి అడవి తప్ప ఇంకేం తెలియదు. ఋష్యశృంగ మహర్షి చిన్నప్పటి నుండి ఆశ్రమంలోనే పెరిగాడు, అడవిలో. సో ఆయన అడవి దాటి ఎప్పుడు బయటికి రాలేదు. ఆయన ప్రపంచం అంతా ఆ ఆశ్రమం, అందులో గురువులు, వేదాలు, తపస్సు, ఇదే ఆయన ప్రపంచం. అండ్ ఋష్యశృంగ మహర్షి ఒక మహాబ్రహ్మచారి అనమాట. మనం ఇక్కడ బేసికలీ బ్రహ్మచర్యం అనే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. చాలా మంది బ్రహ్మచర్యం అంటే ఏమనుకుంటారంటే పెళ్లి చేసుకోకపోవడం అనుకుంటారు. బట్ దట్స్ నాట్ రైట్, కంప్లీట్లీ నాట్ రైట్. ఎందుకంటే బ్రహ్మచర్యం అంటే లైక్ మన ఎమోషన్స్ని అండ్ లైక్ ఎవ్రీథింగ్, మన కంప్లీట్ మన మైండ్ నుండి వచ్చే థాట్స్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మన కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ కంట్రోల్ దాటి ఏది జరగకూడదు అనమాట నీ నుండి. వాట్ ఎవర్ లైక్ అంటే నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్, ఎవ్రీథింగ్ నీ అండర్ కంట్రోల్లో ఉండాలి. అప్పుడు దాన్ని బ్రహ్మచర్యం అంటారు. జస్ట్ అంటే పెళ్లి చేసుకోకపోవడం దాన్ని బ్రహ్మచర్యం అని చెప్పన్నారు. దట్స్ నాట్ రైట్. యాక్చువల్ బ్రహ్మచర్యం అంటే ఇది. ఎవరైతే వాళ్ళ బ్రెయిన్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళని బ్రహ్మచారి అంటారు. బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని, ఎవ్రీథింగ్ అంటే లైక్ మనం చేసే ప్రతి దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం అన్నట్టు. అది సింపుల్గా తెలుగులో చెప్పాలంటే మన ఇంద్రియాలని మన అదుపులో పెట్టుకోవడం బ్రహ్మచర్యం అంటే, అంతే సింపుల్. ఋష్యశృంగ మహర్షి లైఫ్ అంతా ఇట్లనే లైక్ అంటే ఈ డిసిప్లిన్లో నడిచేది అనమాట. ప్రాపర్ అంటే లైక్ ప్రాపర్ బ్రహ్మచారి చెప్పాలంటే. మహర్షులు ఋష్యశృంగ మహర్షి వస్తే వర్షం పడుతుందని ఎందుకు చెప్పారు తెలుసా? యాక్చువల్లీ యాజ్ పర్ లైక్ వాల్మీకి రామాయణం చూసుకుంటే తపశ్శక్తి అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అది రామాయణంలో. అంటే లైక్ ఓవరాల్గా లైక్ మన ఏ వేదాల్లో చూసుకున్నా తపశ్శక్తి అనేది చాలా పవర్ఫుల్. అది రామాయణంలో చాలాసార్లు మనకు కనిపిస్తుంటుంది. తపశ్శక్తి అనేది చాలా పవర్ఫుల్. ఎప్పుడైతే ఒక మహర్షి తన ఇంద్రియాలన్నిటిని తన అదుపులో పెట్టుకుంటాడో అప్పుడు తపశ్శక్తికి ఉన్న పవర్ వల్ల తన చుట్టూ ఉన్న నేచర్ కూడా ఆ తపశక్తితో ప్రభావితం అవుతుంది అనమాట, ఎఫెక్ట్ అవుతుంది. అట్లా పాజిటివ్గా మారిపోతుంది అనమాట. తన చుట్టూ ఎక్కడైతే లైక్ ఆ మహర్షి ఉంటాడో తన చుట్టూ పాజిటివ్గా అయిపోతుంది. సో ఇక్కడ రోమపద మహర్షి డిసిజన్ తీసుకుంటాడు, ఎట్లయినా కూడా ఋష్యశృంగ మహర్షిని అంగదేశానికి తీసుకురావాలని చెప్పి. అంటే అనుకుంటారేమో సేమ్ ప్రీవియస్ ఎపిసోడ్లో దశరథ మహారాజు కూడా సేమ్ అదే డిసిజన్ తీసుకున్నాడని. బట్ ఇది అంతకంటే ముందు జరిగిన కథ. అంటే యాక్చువల్గా లైక్ మన ఋష్యశృంగ మహర్షి పవర్ గురించి తెలిసేది ఇక్కడ నుండే అనమాట. సో ఇది పాస్ట్లో జరిగింది. సో దీని తర్వాత ఈ స్టోరీ అంతా మన దశరథ మహారాజు తెలుసుకొని ఋష్యశృంగ మహర్షిని తీసుకురావడానికి ట్రై చేస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టోరీలో రోమపద మహారాజు కూడా ఎట్లయినా ఋష్యశృంగ మహర్షిని తన రాజ్యానికి తీసుకొచ్చి ప్రజల కష్టాలు తీర్చాలి అని డిసైడ్ అవుతాడు. ఇక్కడ రోమపద మహారాజుకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అప్పటి వరకు ఋష్యశృంగ మహర్షి అడవి దాటి బయటికి రాలేదు. సో ఆయన్ని ఇప్పుడు తన రాజ్యానికి తీసుకురావాలి. బేసికలీ ఇక్కడ
లైక్ తన కాజ్ మంచిదే, రోమపద మహారాజుది. ఎందుకంటే తన ప్రజలు కష్టాలు పడుతున్నారు, ఆ కష్టం తీరాలి అనే దాంతోని హీస్ ట్రైంగ్ టు గెట్, అంటే రిషసింగ మహర్షిని తన రాజ్యానికి తీసుకొద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు. తను వస్తే వర్షాలు పడతాయి, వర్షాలు పడితే ప్రజలకు కష్టాలు పోతాయి. సో తన ఇంటెంట్ కరెక్ట్ కాబట్టి, తన ఇంటెంట్ మంచిది కాబట్టి చూద్దాం ఎట్లా తీసుకొస్తాడు మహర్షిని అని చెప్పేసి. ఓకే, ఈ స్టోరీ నుండి నాకు 2 థింగ్స్ అర్థమైనాయి. ఐ విల్ టెల్ యూ. సో ఫస్ట్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, రియల్ పవర్ అంటే అది ఏదో లైక్ మజిల్స్ పెంచేయడం, ఆర్ బీభత్సంగా డబ్బులు సంపాదించేసేయడం, లేదు అంటే ఒక పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోవడం, ఇదేది కూడా నిజమైన పవర్ కాదు. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్, బేసికలీ సెల్ఫ్ కంట్రోల్ అనేది యాక్చువల్ పవర్. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రోమపాద అండ్ దశరథ ఇద్దరు మహారాజులు, వాళ్ళ దగ్గర లేనిదేం లేదు. అలాంటిది వాళ్ళు కూడా రిషసింగ మహర్షి సాయం కోసం వెళ్తున్నారు. ఎందుకంటే రిషసింగ మహర్షి తపశ్శక్తి అంటే తన ఇంద్రియాలన్నిటిని తను కంట్రోల్లో పెట్టుకున్నాడు, సెల్ఫ్ కంట్రోల్. అందుకని నాకు లైక్ అంటే ఇవన్నింటికంటే లైక్ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా పెద్ద పవర్ఫుల్ థింగ్ అని చెప్పి నాకు అర్థమైంది. అండ్ సెకండ్ లెసన్ ఏంటంటే, రోమపాద మహారాజు అండ్ దశరథ మహారాజు ఇద్దరు చాలా పెద్ద కింగ్స్, వాళ్ళ దగ్గర చాలా పవర్ ఉంది, రైట్? అయినా కూడా వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు అన్నీ తెలుసు, వీఆర్ కింగ్స్ అని చెప్పేసి లైక్ ఈగో చూపించలేదు. మహర్షులను పిలిచి వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి చెప్పి సొల్యూషన్ తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే, మనం కూడా మనకైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా హెల్ప్ అడగడం అదేమి లైక్ మనం తక్కువైపోవడం కాదు. అది బేసికలీ ఇంకా చెప్పాలంటే, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ సజెషన్ తీసుకొని వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నావు అంటే అది నీ విజ్డమ్. ఇంకా దట్ ఈస్ యువర్ విజ్డమ్, రైట్? అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈగో అనేది ఆన్సర్స్ ని చంపేస్తుంది. ఇదైతే బేసికలీ లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. యా, సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో రోమపాద మహారాజు రిషసింగ మహర్షిని తన రాజ్యానికి ఎలా తీసుకెళ్లాడు, ఏం చేశాడు తనని తీసుకెళ్ళడానికి తెలుసుకుందాం. దట్ విల్ బి ఇంట్రెస్టింగ్. సో స్టే ట్యూన్డ్ గైస్. అండ్ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ కామెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. కైండ్లీ do like, share. Thank you for watching. Jai Sri Ram guys.